శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఋషి లక్షణం. సూతుడిట్లనెను, ఋషికుల యొక్క స్థుతులను కూడా ఋషులుగా తెలుసుకోవాలి. వారు బ్రాహ్మణముల ప్రవక్తలు. బ్రాహ్మణములలో ఒక విభాగం. వానిని నామముల వల్ల తెలుసుకొనుము. శ్రుతర్షులు అనగా వేద విజ్ఞానంలో ప్రసిద్ధులైన శ్రుతర్షులు. వీరిలో మిక్కిలి ప్రధానులైన వారు సంక్షేపంగా చెప్పబడుచున్నారు. వారు బహ్రుచుడు, భార్గవుడు, పైలుడు, సాంకృత్యుడు, జాబాలి, సంధ్యాస్తి, మాఠరుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు, ఉపమన్యుడు, ఇంద్రప్రమతి, మాండూకి, శాకలి, భాస్కలి, లోకపాణి, నైలుడు, పైలుడు, అలకుడు, పన్నగుడు, పక్షగంతుడు. ఈ శ్రుతర్షుల సంఖ్యకు 8 వ్యాసుడు వైశంపాయనకు యజుర్వేదం చెప్పెను. యజుర్వేదానికి 86 భేదములు కలవు. ఆ 86ని శ్రుతర్షులు. వీరే కాక మరికొందరు ముఖ్య ఋషులు కూడా యజుర్వేదంలో చెప్పబడ్డారు. వేద విజ్ఞానాన ప్రసిద్ధులైన బహ్వృచులలో ఈ బ్రాహ్మణములు మిక్కిలి ముఖ్యమైనవి. వైశంపాయనుడు, లౌహిత్యుడు, కంఠకాలుడు, అవసావధువు, శ్యామాపతి, పలాండు, అలంబి, కమలాపతి వారి శిష్యులు. ఆ శిష్యుల మొత్తం 86 మంది శ్రుతర్షులు. ఓ బ్రాహ్మణులారా, ఈ ద్విజర్షులు కృష్ణయజుర్వేదమందుల చెరక భాగాన ఆధ్వర్యులను చెప్పబడిన వానికంటే భిన్నములు. జైమిని, భరద్వాజుడు, కావ్యుడు, పౌష్యంజి, హిరణ్యనాభుడు, కౌశల్యుడు, లౌగాక్షి, కుసుమి, లాంగలి, సాలిహోత్రుడు, శక్తిరాజు, భార్గవుడు, సామమును గానం చేయవారికి ఆచార్యుడు. ఐలపుత్రుడైన పురూరవరాజు, 46 ఇతర ఋషులు వారి శిష్యులతో సహా శ్రుతర్థులు. కౌశీతి, కంకముద్గుడు, కుండకుడు, పరాశరుడు, లోభాలోభుడు, ధర్మాత్ముడైన బ్రహ్మబలుడు, క్రంధలుడు, మదగలుడు, ధర్మవిధుడైన మార్కండేయుడు. ఈ 90 హ్రోతవద్ బ్రహ్మచారులుగా తెలుసుకోవాలి. వీరు వేద విద్యార్థులు. హోమాములు ఆచరింతురు. మంత్ర బ్రాహ్మణ వ్యాఖ్యానకర్తల తర్వాత కృష్ణ యజుర్వేదీయ చరకశాఖ ఆధ్వర్యులు గ్రహింపబడవలెను. చలుఖి, సుమతి, దేవవరుడు, అనుకృష్టుడు, ఆయువు, అనుభూమి, ప్రీతుడు, కృశాసుడు, సుమాలి, భాష్కలి వీరు చరకాధ్వర్యములలో ప్రముఖులైన ఆధ్వర్యులు. వారు నమస్కరింపు అర్హులైన బ్రహ్మచారులు. వ్యాసుని కుమారుడు విద్వాంసుడైన శుకుడు, లౌలి, భూరిశ్రవుడు, సోమావి, అతునాంతక్యుడు, ధౌమ్యుడు, కాశ్యపుడు, అరణ్యకులైన ఇలకుడు, ఉపమన్యుడు, నిరతాళుడు వీరందరూ మధ్యమాధ్వర్యములు. అదితి, జలాప, మానవి, ఉత్తమాప్సరసులైన ఊర్వశి, విశ్వయోషలు, ముద్గల, అనుజీవ, యశస్విని అయిన తార, ప్రాతిమేధి, మహాతపస్వరాలైన సుజాత, ధర్మజ్ఞరాలైన లోపాముద్ర, కౌశీతిక వీరు దేవుని చెప్పు బ్రహ్మత్వమును చెప్పు స్త్రీలు బ్రహ్మవాదినులు. అప్సరసులతో సమానమైన విశిష్టమైన రూపం కలవారు. వీరందరూ ఋషిపుత్రకులు, ముఖ్యులు, నాచే చెప్పబడిన వారు. వారు వేదశాఖలు నిర్మించిన వారు. అందుకే వారు ఈశ్వరులుగా పరిగణించబడిరి. వారు మంత్రవక్తలు, మంత్రములను కనుగొన్నవారు. ఋషులు, ఋషికులు, ఋషిపుత్రకులు వారి యొక్క కుమారులతో బ్రాహ్మణములను కల్పమును ప్రవచించిరి. వారి యొక్క మంత్ర ద్రష్టత్వమున వలనే వారి వాక్యమును తెలుసుకోవాలి. మంత్రం ఆజ్ఞాయుక్తమైనది. అద్వైతం. ఆ అద్వైతం గంభీర శబ్దం. అది దీప్తం. దాని చిహ్నం, పేరు మిక్కలి ప్రత్యక్షమైనవి. దాని భూత భవిష్యత్తులు, వస్తువులు, మార్పులు అట్లే. నిరుక్తమందు చెప్పబడిన అర్థం కలది వాక్యం. స్వయంభవం అనగా తనకు తానై పుట్టింది. ఏదేని మంత్రంతో కూడి ఉండుట నామ విభక్తులతో ప్రత్యక్షంగా చెప్పబడినది ఋషుల వచనంగా సమ్మతం. స్పష్టపదయుతం కానిది, బహు సంశయాత్మక అర్థం కలది ఋషిపుత్రకుల వచనం. అందరూ పరిదేవతలు. హేతు దృష్టాంతముల నుండి అపార్థకము, చిత్రశబ్దం, అర్థ వివరణాన ఆసక్తమైన కథనం మానుషం. మిశ్రులు అనబడు వ్యక్తులు తమ ప్రభావం వలన ఋషిత్వాన్ని పొందిరి. సముత్కర్ష కొరకు వారు వివిధ కులాలలో జన్మించిరి. వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జ్ఞానం కలదు. వారు జన్మదుఃఖమును నివారింతురు. మిశ్రుల యొక్క ఆ వాక్యం గురువుల బలప్రవర్తకం. ధర్మశాస్త్ర ప్రణేతలు, స్వమహిమచే ఎల్లచోట్లు వెళ్ళు సర్వగులు, అత్యంతమైన తప ప్రకర్ష కలిగిన వారు ఋషులుగా సంస్కృతులు. వారు బృహస్పతి, శుక్రుడు, వ్యాసుడు, సారస్వతుడు మున్నగువారు. ఆధ్యాత్మిక గ్రంథాలైన శాస్త్ర రచయితలు వ్యాసులు. వారిని వేదవ్యాసులుగా స్మరింతురు. వారు తర్వాత జన్మించిన వారైనా వారి పూర్వుల కంటే వారు మేధాశక్తితో అధికులు. వారు అధికంగా ఐశ్వర్యంచే సంపన్నులగుట ఋషులుగా వారు సంస్కృతులు. ఋషిభావాన కాలం కాని వయస్సు కాని ప్రమాణం కాదు. వయసున్న చిన్నవాడైనను ఒక వ్యక్తి బుద్ధి విశేషమున పెద్దవానిగా ఉండును.
బుద్ధి విశేషాన బాలుడు ఘనమతుడైతే వయసులో పెద్దవాని కన్నా విద్వాంసుడైన అతడు శృతిమంతుడైన ఋషి. వేద మనీషి. మంత్రం పాదాక్షరముల చేత మితమైంది కాక కారణముల చేతి ప్రకాశించి చివరికి అధికంగా అక్షరంతో ఉండును. అది యజుర్మంత్రం. యజుర్మంత్రం అనగా కర్ణములతో తోయతోడిది. ఇది యజుర్మంత్రముల యందు గద్యమునకే అన్వయించును కానీ గణబద్ధ ఛందములకు కాదు. హ్రీంకారం, ప్రణవం, గీతం, ప్రస్తావం, ప్రతిహోత్రం, ఉపద్రవం, నిధనం అనే ఈ 7 సామానికి సప్తవింజమని తెలుసుకోవాలి. పైవానిలో హ్రీంకారం, ప్రణవం లేకుండా ఇది పంచవిద్య అనబడును. బ్రహ్మనే ధర్మం బ్రహ్మం కొరకు అని చెప్పుటలో అంతర్నిహితం. ధర్మము బ్రహ్మం కొరకు సూచితమగు అర్థమప్పుడు అది అశాస్తి అనగా ఆశీస్సు, పరివేదనం, విలాపనం. క్రోధం వలన కానీ ద్వేషం వల్ల కానీ జరుగు ప్రశ్నాఖ్యానం అన్ని విద్యల యందలి మంత్రముల యొక్క లక్షణాలుగా విహితమైంది. ఋగ్యజు సామవేదాలుగా చెప్పబడ్డ మంత్రములకు 9 విధాలైన లక్షణాలు కలవు. మూర్తి, నింద, ప్రశంస, అనుజ్ఞ, ఆక్రోశం, తోషం, ప్రశ్నం, ఆఖ్యానం, అశాస్తి అనడం మంత్రభేదములు. వాని గురించి చెప్పెదను. అవి 24 విధాలు. ప్రశంస, స్తుతి, ఆక్రోశం, నింద, పరివేదన, అభిశాపం, విశాపం, ప్రశ్నం, ప్రతివచనం, ఆశీసు, యజ్ఞం, ఆక్షేపం, అర్థాఖ్యానం, సంకథ, వియోగం, అభియోగం, కథ, సంస్థ, వరము, ప్రతిషేధము, ఉపదేశము, నమస్కారము, స్పృహ, విలాపము. ఇవి 24 విధాలైన మంత్రాలు. యజ్ఞతత్వజ్ఞులైన ఋషులచే విహితములైన బ్రాహ్మణ నిర్మాణములో ఈ విధంగా ఉన్నవి. హేతువు, నిర్వచనము, నింద, ప్రశస్తి, సంశయం, నిధి, పురాకృతి, పురాకల్పం, వ్యవధారణ, కల్పన, ఉపమ. ఇవి బ్రాహ్మణముల నిర్మాణముల యొక్క 10 విధములు. సర్వశాఖా బ్రాహ్మణములకు ఈ లక్షణమే తగి ఉన్నది. హేతు శబ్దము హంతి నుంచి పుట్టినది. అది ఇతరులకు చెప్పబడిన దాన్ని చంపును లేదా ఆ పదము హినోహి నుండి వ్యుత్పన్నం చేయవచ్చును. అర్థం తెలిసిన తర్వాత నిర్వచనం చెప్పిన వాక్యం యొక్క అర్థ నిశ్చయం జరగగలదు. దోషగణనాన నిందాసూచక పదమును ఉండట నింద అని ఆచార్యులందరూ. ప్రశంస అను పదం సంస్ అను ధాతువు నుండి కలిగింది. ఉపసర్గ ప్రాతో ప్రశంసతి అగును. ప్రశంస ఉత్తమ లక్షణ కథనం. ఇదంతు ఇదం ఇది, ఇది ఇదంతు నా ఇదం, ఇది కాదు. ఈ విధంగా ఎచ్చట అనిశ్చితత్వం ఉండనో అది సంశయం. ఇదమేవం విధాతవ్యం, ఇది ఈ విధంగా చెయ్యాలి అనేది విధి. ఇది ఇతరుని యొక్క ఉక్తి అనేది పండితులచే పురాకృతిగా ఉదహరించబడింది. మిక్కిలి పరోక్షార్థమైన ఉక్తి పురాకల్పం. పురాపదం జరిగిపోయిన దాన్ని సూచించును. పూర్వం ఏది ఉన్నదో అది జరిగి ఉండుటచే తత్ప్రాచీన కథ పురాకల్పం. మంత్రములచే బ్రాహ్మణములచే కల్పములచే శుద్ధ వేదములచే నిశ్చయింపచేసినది. వ్యవధారణ కల్పన అనబడను. యథాహి ఇదం తథా తత్వై, అది ఎట్లు ఉన్నదో అది అట్లు ఉన్నది అనగా అది దానివలే ఉన్నది అనేది ఉపమ అనబడను. ఇది బ్రాహ్మణం యొక్క పదో స్వభావ లక్షణం. ఈ విధంగా ప్రారంభమైన బ్రాహ్మణం యొక్క లక్షణ విధానం పండితులచే కూడినది. బ్రాహ్మణ విధులైన పండితులచే ప్రతి పదము వ్యాఖ్యానించబడి మంత్రార్థం ఉద్దిష్టమైంది. విధిదృష్టములైన కర్మలయందు మంత్రప్రయోగం కల్పించబడింది. మంత్రమను పదం మంత్రయతి అను ధాతువు నుండి ఉత్పన్నమైంది. బ్రాహ్మణ పదం నుండి పుట్టినది. సూత్ర విధులు సూత్రమును ఇట్లా నిర్వచించిరి. అల్పాక్షరం అసందిగ్ధం అనగా అర్థం తెలుసుకున్నట్లో ఎట్టి అనుమానం లేనిది. సారభూతమైనది, సర్వ విషయ సంపన్నత కలిగినది. అందు అవసరమైన అధికమైన అక్షరం ఉండరాదు. అది అనవద్యంగా దోహరహితంగా ఉండాలి. అట్టది సూత్రంగా చెప్పబడింది. ఓం శాంతి శాంతి శాంతి.